గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. రాజమండ్రి నుండి వీర రాఘవరెడ్డి గారు పంపించారు. తలకొరివి పెట్టిన వాళ్ళు నిత్య పూజలు చేయవచ్చునా అని అడుగుతున్నారు. తలకొరివి పెట్టినంత మాత్రం చేత నిత్య పూజలు చేయకూడదని ఎక్కడా లేదు అసలు. ఇప్పుడు ఒక్కొక్కప్పుడు అన్నగారికి తమ్ముడో తమ్ముడికి అన్నగారో పెట్టవలసి వస్తుంది, ఒక్కొక్కప్పుడు తండ్రికి పెట్టవలసి వస్తుంది, పెదనాన్నకి పెట్టవలసి వస్తుంది. ఎవరూ లేకపోయినా దిక్కుమాలిన శవాలు ఉంటాయి, అనాథ ప్రేతాలు. అనాథ ప్రేత సంస్కారేణ కోటి యజ్ఞ ఫలం లభ్యత అనే సామెత కాబట్టి అనాథ ప్రేతకి సంస్కారం చేయవలసి వస్తుంది, కొరివి పెట్టచ్చు. ఆ పెట్టాక వాళ్ళు పవిత్ర స్నానం చేసేసిన తర్వాత ఇక మళ్ళీ పూజలకు పనికొస్తారు. ఒక్క తండ్రికి లేక తల్లికి మాత్రం కొరివి పెట్టినప్పుడు తండ్రికి అయితే ఒక ఏడాది పాటు ప్రత్యేక పూజలు చేయకూడదు, తల్లికి అయితే 6 నెలలు చేయకూడదు, సూతకం ఉంటుంది కనుక, ఏటి సూతకం ఉంటుంది కనుక. మళ్ళీ వాళ్ళకు కూడా తన తండ్రికి కొరివి పెట్టినా లేక తండ్రికి తద్దినాలు పెట్టినా అటువంటి కొడుకు అసలు దీపారాధన చేయడం మానేస్తున్నారు ఈ మధ్యనే. ఎవరో చెప్పారట దీపారాధన చేయొద్దని. దీపారాధన చేయొద్దని కానీ ఎక్కడ చెప్పలా. యజ్ఞాలు చేయకూడదు, అభిషేకాలకు వెళ్ళకూడదు, ప్రత్యేకంగా కొన్ని ఆలయాల్లోకి అడుగు పెట్టకూడదు తప్ప నిత్య పూజలు చెయ్యవలసినవి చెయ్యాలి, సంధ్యావందనాలు చెయ్యవలసిందే. కాశీ వంటి యాత్రలకి ఈ ఏడాదిలోపే వెళ్ళాలి. ఇవి తెలుసుకోండి. భాగవత్ సప్తాహం తండ్రో తల్లో పోతే వాళ్ళ పేరు మీద ఏడాదిలోపు చేస్తే చాలా పుణ్యం. ఇవన్నీ తెలుసుకుంటే అనవసరమైన భయాలు తొలగుతాయి. కాబట్టి ఏ సంబంధం లేకపోయినా లేక ఇంకెవరికైనా మనం కొరివి పెట్టినా మన పూజలు మనం చేసుకోవచ్చు. ఒక తల్లి తండ్రి అయితే మాత్రం ఏటి సూతకాలు ఉంటాయి కనుక అటువంటి వారికి మనం కొరివి పెట్టి కర్మకాండాలు చేస్తే ప్రత్యేక పూజలు యజ్ఞాలు నిర్వహించకుండా ఉంటే చాలు. నిత్య పూజలు మాత్రం చేసుకోవలసిందే, ఆ పూజలు ఆపకూడదు.